ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రయోగం ఏంటంటే ఇదివరకు కూటములు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు జట్టు కట్టారు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు జట్టు కట్టారు, తెలుగుదేశం బీజేపీ జట్టు కట్టింది, భారతీయ జనతా పార్టీ ఒక్కతే పోటీ చేసింది, లేదా కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేశారు. ఇవన్నీ కానీ తొలిసారి సుదీర్ఘ ప్రయోగం ఒకటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి గెలవడం అయితే ఇది 10 సంవత్సరాల పాటు అన్నది మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ సందర్భంగా రాబోయే 25 ఏళ్ళు చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా నడవాలంట. అంటే అన్ని సంవత్సరాల పాటు కలిసినే ఉంటారా? అదేంటి కలిస్తే తప్పేంటి? అప్పుడు రాష్ట్రం స్పెషల్ అవుతుంది. ఇప్పటిదాకా ఇట్లాంటి సుదీర్ఘమైనటువంటి కూటమి గతంలో మన పంజాబ్లో ఉండేది అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమి. అట్లాగే ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ బీజేడీ కూటమి ఉండేది, సుదీర్ఘకాలం పాటు నడుస్తూ వచ్చింది. అవతల ఉన్నటువంటి పక్షాల డిఫరెన్స్తో సంబంధం లేకుండా తర్వాత ఇక్కడ విడింది, అక్కడ విడింది. జేడీయూతో కూడా అట్లాగే సుదీర్ఘ బంధం ఉంది, ఆ తర్వాత విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రెండిట్లో ఉంది. ఇక్కడ అంత లాంగ్ స్టాండింగ్ ఉండాలి అంటే ఒక్కడి చేతిలో ఉంది, విడిపోకుండా చూసేటటువంటిది. అది చంద్రబాబు చేతిలో కాదు, పవన్ కళ్యాణ్ చేతిలో. ఎందుకంటే బాబు కలుపుకెళ్ళాలని చూస్తారు, అవసరమైతే ఒక అడుగు తగ్గుతారు, కానీ అది కంటిన్యూగా మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంటుంది.